సార్ మీరు దేవుళ్ళ మీద దయ్యాల మీద సినిమాలు తీశారు, థ్రిల్లర్స్ చేశారు. అంటే మీలాగా అంటే మీ కైండ్ ఆఫ్ ఫార్ములా, మీ కైండ్ ఆఫ్ టెక్నిక్ని ఫాలో అయ్యి ఎవరన్నా తర్వాత తరం వాళ్ళు ఎవరన్నా సినిమాలు తీశారు అని మీకు అనిపించింది ఎప్పుడైనా? కొంచెం అంటే పోనీ అట్లీస్ట్ మీకన్నా బాగా తీశారు అని అట్లీస్ట్ అలా ఏమన్నా అనిపించింది? నాకంటే బాగా తీశారు మాత్రం చాలాసార్లు అనిపిస్తుందా ఈ సబ్జెక్టు బాగా తీశారే, ఎస్పెషల్లీ అనేది హారర్ థ్రిల్లర్ గురించి. హారర్ అది అలా తీస్తున్నారు వీళ్ళు, దాన్ని కన్సీవ్ చేయడం కష్టం కదా మనకి, సెంటిమెంట్ పోకుండా. మనం అయితే అలా తీయం కదా, అంత అరుపులు కేకలు దెయ్యం ఆడది ఇలా తీయం కదా మనం అని అనుకుని బ్యారేజ్ చేసి మనం కూడా తీయాలి ఇలాగా అని ఒక హారర్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేశారు. వర్మ గారు చాలా తీశారు, మీరు ఎప్పుడైనా వారి సినిమాలు చూసారా? రామగోపాల్ వర్మ సినిమా చూసి నేను శివ చూసి ఇన్స్పైర్ అయ్యాను బాగా. శివలాగా ఒక టెక్నిక్ తోటి ఒక సబ్జెక్ట్ చేయాలి మనం అనేది కూడా నేను ఎంఎస్ రాజు గారు చెప్పి శత్రు సినిమా తీశాను. అదే టైమింగ్లో ఉంటుందండి అది. శత్రు కూడా టైమింగ్ అంటే షార్ట్ కటింగ్ టైమింగ్, షార్ట్ కటింగ్ టైం. ఇప్పుడు హీరోయిన్ మీరు జైలుకి వెళ్ళకపోతే నేను చచ్చిపోతా అని గన్ పెట్టుకుంటుంది, గన్ను ఆయన కట్ చేస్తే జైల్లో ఉంటాడు. అలాంటి కటింగ్ ఉండి వర్మ అసలు షూటింగ్ వచ్చాడు. రాము నీ టెక్నిక్ని ఫాలో అయ్యాను నేను చెప్పాను. వెరీ గుడ్, నా టెక్నిక్ నేనే ఫాలో అవును, నువ్వు ఫాలో అయ్యేంటి, మేము మంచి ఫ్రెండ్స్ రాము నేను అని అలాగా అప్పుడు చెప్తుంటాడు. మణి సినిమా అనదర్ వెర్షన్ ఆఫ్ అమ్మోరయ్య అంటుంటాడు, అంటే అది లేట్ అయింది కొంచెం. అలాగే మంచి ఫ్రెండ్. అలాగే ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వడం మాత్రం నేను సిగ్గుపడిన ఎప్పుడు కూడా. దాన్ని మన టెంపోలో ఎలా తీయాలి అనేది ఎక్కువ పెట్టుకుంటాను. అంతే కూడా. వాడు 100 హెలికాప్టర్లు ఆకాశంలో బదలగొట్టినా అమ్మ అంటారు, సూత్తో గుచ్చినా అమ్మ అంటారు. అందుకని ఈ 2 టెక్నిక్ల మధ్య సినిమా మేకింగ్లో ఈగో మాత్రం పెట్టుకోను. ఎవరు మంచి చేసినా నాకు రాజశ్రీ గారు ఒక మాట చెప్పేవారండి, రైటర్. ఆయన కూడా నా మంచి ఫ్రెండ్. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా బ్లాటింగ్ పేపర్లా ఉండాలయ్యా, మైక్రోస్కోప్లా ఉండకూడదు. అదేంటి సార్ అవును, బ్లాటింగ్ పేపర్ చూడు, ఏది కనబడ్డా అద్దుకుపోతుంటుంది కలర్ఫుల్గా, అలా ఉండాలి డైరెక్టర్. మైక్రోస్కోప్లో ఎందుకు ఉండకూడదు సార్ అంటే అందులో ప్రతి చిన్నది పెద్దదిగా కనబడుతుంది, పెద్దది అందులో పట్టదు. అలా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చెప్పేవారు. నిజంగా నేను ఏదైనా సరే అయితే అన్నీ చూస్తాను. నాకు బాలచంద్ర గారు ఎప్పుడు నువ్వు కోటి రామకృష్ణవి కాదురా, కోటి రామకృష్ణవి, కేడి రామకృష్ణవి అనేవాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ పలానా సినిమాలోది సీన్ చూసి నేను ఈ సినిమాలో ఇలా పెట్టాను సార్, ఇలాంటి సబ్జెక్ట్ ఇలా చేశాను సార్, తన్నీరు చూసి ఇలా చేశాను సార్ అని ఆయనకే చెప్తుండేవాడు. ఎందుకంటే ఆయనకి నాకు గణేష్ పాత్ర గారు కామన్ రైటర్, సేమ్ రైటర్. అందుకని కేడి రామకృష్ణ గారు కానీ బాగా తీసేవారు. నేను అనుకున్నది బాగా తీసని అందరితో నేను ఒక ఫ్రెండ్షిప్, చాలా పెద్దవాళ్ళు బ్లెస్సింగ్, గురువుగారు లాంటి వాడు బ్లెస్సింగ్, విశ్వనాథ్ గారు లాంటి బ్లెస్సింగ్. విశ్వనాథ్ గారు ఎప్పుడు యాక్ట్ చేసినప్పుడు బయట కూర్చుంటే నా షూటింగ్ జరుగుతుంది, ఆయన పక్కనే కూర్చుంటారు. ఏం గురువుగారు మీరు డైరెక్టర్ కదా, యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతారు మీరండి? ఏమో రామకృష్ణ, నాకేమో ఆ డైరెక్టర్ గారు పెట్టింది బాగుంది అనిపిస్తుంది, కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తా. నేనేమో డైరెక్టర్ కాదు, హీరోని ఇక్కడ, ఆర్టిస్ట్ని ఇక్కడ. ఏమనుకుంటాం సార్ మీరు చెప్తే ఆనందిస్తాం కదా సార్, మీరు చెప్పండి సార్, అలా చెప్పకూడదు మనం అంటే అలాంటి బ్యారేజ్. అందుకని రాఘవేంద్ర గారు కానీ, గురువు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ చాలా స్టడీ పర్సన్స్ వాళ్ళందరూ కూడా.